ఒకసారి ఆయన మద్రాసు వెళ్దామని 1 గంటకి ఫ్లైట్, 11:30కి బయలుదేరాలి. అరగంట ముందు బోటింగ్కి వెళ్ళాలి బేగంపేట ఎయిర్పోర్ట్లో. రియల్ జరిగిన సంఘటన మీతో మాట్లాడుతున్నాను. బేగంపేట ఎయిర్పోర్ట్లో అరగంట ముందు వెళ్ళి చెకప్ చేసుకోవాలి, కూర్చోవాలి లోపల. కూర్చునే సమయానికి ఆయన వెళ్ళాలి. అందుకని ఆయన 11:30 బయటకు వస్తాడు. బయటకు వచ్చి గేటు దగ్గరికి నల్గొండ ఎక్స్ రోడ్లో, అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ అంటారు దాన్ని, అక్కడ చర్చ అయింది. అక్కడ బయటకు వచ్చేసరికి ఒక 9 సంవత్సరాల పిల్ల, ఒక 7 సంవత్సరాల బాలుడు వచ్చి కాలు అడ్డంగా నిలబడ్డారండి. ఇంతలో ఎవరు అయ్యగారు వెళ్తున్నారు, అయ్యగారు వెళ్తున్నారు, తప్పని లాక్కుతున్నారండి. వాళ్ళు ఎలాంటి కారణం బట్టి అంబాసిడర్ కారు. అప్పుడు ఆయన ఇంతలో దిగి బయటకు వచ్చాడట. వచ్చి ఎవరమ్మా ఎందుకు వచ్చారు పిల్లలు అంటే, అయ్యా ఇక్కడ బాక్సింగ్ గారిని మేము కలవాలన్నారండి. దేనికోసం అని అడిగాడట ఆయన. అయ్యా మా అమ్మ చవబతుల్లో ఉంది, ఎవరో చెప్పారు బాక్సింగ్ గారు వచ్చి ప్రార్థన చేస్తే తగ్గుతుందని చెప్పారు. అయ్యా మరి బాక్సింగ్ గారి దగ్గర లోపలికి వెళ్ళి ఇక్కడ నిలబడ్డామంటే, ఇక్కడ వాళ్ళు చెప్పారు కారులో వస్తున్నాడు అయ్య గారు చెప్పారు. అంటే నేనేనమ్మా బాక్సింగ్ గారు అంటే కాలు పట్టుకున్నారంట. అయ్యా మా అమ్మ చచ్చిపోతున్నారండి. ఎక్కడ ఉంటారు మీ అమ్మ అంటే, వాళ్ళు మూసీ నది మీద ఒడ్డు వాళ్ళు మూసీ నది మీద వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉన్నారట. వాళ్ళ భర్త చనిపోయాడట, తల్లి పోషిస్తుంది, ఆమె కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారట. ఉస్మానియా ట్రీట్మెంట్ చేయించి తీసుకెళ్ళి తీసుకొచ్చారు. ఇంకో 1 రోజులో చచ్చిపోవాలి. అప్పుడు ఎవరు చెప్పారంట, బాక్సింగ్ వచ్చి ప్రార్థన చేస్తే తగ్గుద్దని చెప్పారు. ఆ మాటలు పిల్లలు విశ్వసించారు. ఆ చిన్నపిల్లలు ఆ మాటలు విశ్వసించి వాళ్ళు ఏం చేశారంటే, బాక్సింగ్ గారికి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారంట. అమ్మ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఆ పిల్లల్ని బహుగా దీవించును కాక. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు. అయితే వాళ్ళు వచ్చి ఆ క్రీమ్ చూసి ఆయన చెల్లించిపోయాడు. పదండి వస్తానని చెప్పి వెళ్తే అన్నాడు. పక్కన ఆయన, అయ్యా ఫ్లైట్ టైం అయిపోతుంది, సాయంత్రం మీటింగ్ ఉంది మద్రాసులో, ఏం పర్లేదు మా దేవుడు గొప్పవాడు అని చెప్పి వెళ్ళిపోయాడట. 11:45 అక్కడికి వెళ్ళాడు. మోకరించి ప్రార్థన చేయడం, అరగంట సేపు ప్రార్థన చేశాడు మోకరించి. మీకు తెలుసా బాక్సింగ్ గారి ప్రార్థన అంట అరగంట గంట కాదంట, 24 hours చేయగలంట ప్రార్థన. ఎందుకనంటే ఆయన ప్రార్థన చేసిన రాళ్ళు ఉన్నాయి చూసారా, ఇంత నేను చూసి వచ్చాను వెళ్ళి, ఇంత గుంటపడింది రాయి, నాపరాయి అంటే చూడ, నాపరాయి కంటే బలమైన మోకాలు చప్పలు కొట్టే మహిమర్చలు గట్టిగా. నాపరాటి కంటే బలమైన ఆయన బోయిక అంటే ప్రార్థన బలం ఎంత బలం ఉందో చూడండి. వెళ్ళి ప్రార్థన చేశాడంట ఆ గుడిసెలోనే, ఆ గుడిసెలో మోకరించి ప్రార్థన చేశాడంట. ఆమె అప్పుడు అరగంట తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు తేలేసిన కళ్ళు జీవంలోకి వచ్చి లేచి నిలబడి కూర్చుంటే ట్రై చేసింది. కొట్టండి గట్టిగా, చెప్పలు గట్టిగా కొట్టండి మహిమర్చండి దేవుని. అప్పుడు ఎంత టైం అయింది, 12:30 అయిపోయిందండి. ఇక అక్కడి నుంచి అక్కడ రావడానికి 1 గంట అన్నాడు. వెళ్దాం పదండి ఎయిర్పోర్ట్కి అన్నాడు. ఆయన అన్నాడంట, ఇద్దరు అయ్యా మనకు ఫ్లైట్ దొరకదు, మనం వెళ్ళిపోదాం అంటే ఆయన అన్నాడు, లేదు మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం, చెన్నై వెళ్తాం అన్నాడు. అని చెప్పి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వస్తే కరెక్ట్గా 1 గంట అయిందంట. ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇక అన్నారంట, వాళ్ళందరూ వచ్చారంట, అయ్యా ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది అన్నారు. ఎలా ఆయన దగ్గర ఏముందంట, అమూల్యమైన విశ్వాసం కలిగిన వాడు. అక్కడే ఎయిర్పోర్ట్, బేగంపేట ఎయిర్పోర్ట్లోనే ఇక్కడ కుర్చీలు ఉన్నాయంట, స్టీల్ కుర్చీలు. ఆ కుర్చీల ముందే మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అరగంట చేశాడు. వాళ్ళు ఇతర పాస్టర్లు కూడా, ఎందుకయ్యా ఫ్లైట్ వెళ్ళి మనం ఏం చేస్తాం అయ్యారు, కార్లు వెళ్ళిపోతానండి అన్నారంట. కార్లు వెళ్ళా మనం వెళ్ళలేము అక్కడికి, ఒకటికే ఒకటే దాటిపోయింది. అప్పుడు కార్లు ఇలాంటి రోడ్లు ఉన్నాయి, అప్పుడు లేవు, చిన్న సింగిల్ రోడ్లు చెన్నై వెళ్ళాలండి. అనేసరికి అట్లా ప్రార్థన చేస్తున్నాడంట. అరగంట తర్వాత చెన్నై ఫ్లైట్ వచ్చి మనకి దిగిందంట. ఎందుకు దిగింది? దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే, ఒక బ్రిటిష్ రాజవంశానికి చెందిన ఒక ఇబ్రానీ ఉందట. ఆమెకి డైమండ్ చాలా కాస్ట్లీ, కోట్ల విలువైన డైమండ్ రింగ్ మొహం కట్టుకుందంట వాష్రూమ్ లో. అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయిందంట. ఎందుకు మర్చిపోయింది? ఈ ప్రార్థన కోసం. ఎందుకు మర్చిపోయింది? అమూల్యమైన విశ్వాసం నిరూపించబడటం కోసం. ఎందుకు మర్చిపోయింది? ఈ రోజు సాక్ష్యం చెప్పడం కోసం. కూడా చెప్పండి దేవుడు మైపరచండి గట్టిగా. ఎందుకంటే ఆ ఒక్క క్రియ ఆమె అందంతా నా డైమండ్ మ్యారేజ్ రింగ్ అది నేను ఖచ్చితంగా కావాలండి, ఎంత ఖర్చు అయినా పర్లా, తిరిగి వెళ్ళి మళ్ళీ రావడానికి ఎంత ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను అన్నాను. వాళ్ళు కాంటాక్ట్ చేశారు హైదరాబాద్కి, వెంటనే తీసుకురండి అన్నారంట. ఫ్లైట్ వచ్చి దిగింది. దిగినాక వాళ్ళు పరిగెత్తి వచ్చి, అయ్యా మళ్ళీ ఫ్లైట్ వచ్చి మీ సీట్లు మీకు కాదు రండి అన్నారు. ఎంత గొప్ప కార్యం చూడండి కదా. ఒక విశ్వాసం వలన ఫ్లైట్ తిప్పి తీసుకొచ్చాడు దేవుడు. ఎంత అద్భుతం. చెప్పుకుంటాకే గొప్ప కదండి. ఇలాంటి విషయాలు చెప్పుకుంటాకే హృదయం ఆనందం అవుతా ఉంటుంది. అది అమూల్యమైన విశ్వాసం.